హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది. సో చాలా మంది అగ్ని పరీక్షకి వెళ్తున్నారు, వస్తున్నారు. సో అలా అగ్ని పరీక్షకి వెళ్ళొచ్చిన ఒక పర్సన్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఎవరో కాదు, పోతురాజు. తనతో మాట్లాడదాం. కావాలని అంటే అందరికీ ఈక్వల్ టైం ఇవ్వట్లేదు. కొంతమందికి మీరు చెప్పారు, ఒకళ్ళు ఎక్కువ ఇచ్చారు, ఒకళ్ళు తక్కువ ఇచ్చారు. అండ్ వన్ మోర్ పాయింట్, మీరే ఫస్ట్ బయటకు వచ్చి నాకు ఇలా జరిగింది అని చెప్పి ఫస్ట్ వీడియో పెట్టింది మీరే. అవును, నాకు ఐడియా ఉన్నంత వరకు నేను చూసినట్లు. సో మీకు ఎవరికి టైం ఇవ్వకపోవడం అదొక పాయింట్ అయితే, మీరు వీడియో పెట్టిన తర్వాత మిమ్మల్ని చాలా మంది కనెక్ట్ అయ్యారని విన్నాను. అవును. సో అంటే నేను వచ్చాక నా పెయిన్ని చెప్పడం ఉద్దేశం తప్ప ఎవరిని అనిమల్ షైన్ని, స్టార్మాని, బిగ్ బాస్ టీమ్ని నేను ఎవరిని చేయడం కాదు. ఇలా బై మిస్టేక్ జరిగింది. జడ్జ్మెంట్ వాళ్ళు ఇచ్చే ప్రాసెస్లోనో వాళ్ళు టైడ్ అయిపోయి ఉండడం వల్ల వాట్ ఎవర్ నాకు అక్కడ సిచ్యువేషన్ అర్థం కాలేదు. బై మిస్టేక్ జరిగిందేమో, నాకు ఇలా అన్ఫేర్ జరిగింది. ఒకసారి స్టార్మా అనిమల్ షైన్ మీరు కొంచెం నాకు రీచెక్ చేయండి, నాకు అన్యాయం జరిగింది. సో నేను నాకు పర్ఫెక్ట్గా నువ్వు అన్ఫేర్ అని నాకు అనిపిస్తే నేను మాట్లాడాను అనిపించింది కాబట్టి. నువ్వు పర్ఫెక్ట్గా ఫిట్ కావు అన్న నాకైతే అనిపించేలాగా క్వశ్చన్ చేయలేదు, ఏం చేయలేదు. నాకు అన్ఫేర్ అనిపించింది, నాకు అన్యాయం అనిపించింది. నా తల్లి గురించి చెప్పా. ఎవరైనా తల్లి గురించి చెప్పినప్పుడు కనీసం సానుభూతి చూపిస్తా. సానుభూతి కూడా అసలు నాకు నువ్వు ఎందుకు వచ్చావన్న పాయింట్ చెప్పాను. నా తల్లిని చూసి మీరు బిగ్ బాస్లో పంపించాలని అడగలేదు, నన్ను టెస్ట్ చేయమని నేను మాట్లాడాను. సో ఈ ప్రాసెస్లో అక్కడ బయటకు వచ్చిన తర్వాత కూడా చెప్పిన తర్వాత నేను నైట్ జరిగింది, మార్నింగ్ వీడియో పెట్టాను. సో అక్కడ ఏంటంటే మాకు ఎవరికి ఫోన్ కమ్యూనికేషన్ అసలు. ఇంకొకటి ఏంటంటే అసలు బయటకు వచ్చిన తర్వాత ఆడిషన్ అయిన తర్వాత రిజెక్ట్ అయినా సెలెక్ట్ అయినా సరే ఎవరికి కమ్యూనికేషన్ ఉండదు. బయటకు వచ్చిన తర్వాత డోర్ తీసిన తర్వాత మనతో పాటు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ పర్సన్ ఉంటాడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటారు. వాళ్ళు మనల్ని మన బ్యాగ్ మన మొబైల్స్ తీసుకుని బయటికి వెళ్ళిన తర్వాత మన వెనకాల ఉంటారు. అంటే మనం లీక్ చేస్తారేమో, ఈ ఐపీఎస్ ఎగ్జామ్ లాగా ఇది అన్న బయటికి తీసుకెళ్తారేమో, ఇలా చూడకూడదు మనుషులు అనుకోండి, ఇలా సెలెక్ట్ ఇలా సైక్ చేయకూడదు, నేను సెలెక్ట్ అయ్యని చెప్పకూడదు, నేను ఫెయిల్ అయ్యని చెప్పకూడదు, అట్లా ఉంటుంది అనమాట. సో ఎవరికి మొబైల్స్ ఉండవు, ఫోన్ నెంబర్ లేవు, ఇన్స్టా ఐడీలు లేవు, ఏం లేవు. సో నేను వీడియో పెట్టిన తర్వాత నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా నేను తెలిసి కానీ నాకు కమ్యూనికేషన్ తెలియదు, వాళ్ళకి వెళ్ళింది ఇట్లా వైరల్ అయ్యి కొంచెం మీకు అట్లా వెళ్ళింది. వాళ్ళు నాకు మెసేజ్ చేయడం, పోతురాజు నేను మీ తోటి కంటెస్టెంట్ని, ఇలా ఎందుకు పెట్టావు, అలా పెట్టొచ్చా, నాకు అలా అన్ఫేర్ జరిగింది, నాకు ఇట్లా చదువుకోమని చెప్పి పంపించేశారు, నాకు జాబ్ చేసుకోమని పంపించేశారు, నాకు కూడా పెట్టాలనిపిస్తుంది అని అంటే, మీకు అన్యాయం జరిగింది అనుకుంటే పెట్టండి. సో నేను ఎవరిని ఇక్కడ నిందించట్లేదు, మీరు కూడా నిందించే ప్రాసెస్లో పెట్టొద్దు. మీకు అన్యాయం జరిగింది అనిపిస్తే మీరు క్లియర్గా మాట్లాడండి. ఎందుకంటే స్ట్రాంగ్గా మాట్లాడాలి. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాలి, మనం స్ట్రాంగ్గా మాట్లాడాలి. ఎవరైనా సరే, చివరికి మా స్టార్ మా ఉన్నా సరే ఎదురుగా నాకు ఇలా జరిగిందని స్ట్రాంగ్గా మాట్లాడుతుంటే పెట్టండి. సో మీకు అన్యాయం జరిగిందని పెట్టండి చెప్పారు. ఇక అందరూ నాకు జరిగింది అని చెప్పి నిజంగా జరిగింది. వాళ్ళ ఎపిసోడ్ కూడా చిన్న కూడా ముక్క పెట్టేసి వెళ్ళేసారు వాళ్ళ ఎపిసోడ్ కూడా. సో ఇట్లా అందరూ పెట్టుకుంటూ వచ్చారు. కానీ అంటే ఇక్కడ ఒకటి ఏం తెలుస్తుందంటే, కొంతమంది ఎపిసోడ్ హాఫ్ అన్ అవర్ చూపిస్తున్నారు, వాళ్ళ జర్నీ హాఫ్ అన్ అవర్ చూపిస్తున్నారు. అంటే ముందే వీళ్ళు క్యాలిక్యులేటెడ్ గా వీళ్ళని ఎవరైతే వాళ్ళు ఫోకస్ చేయాలనుకుంటున్నారు, లేదా ఆల్రెడీ సెలెక్టెడ్ గా అట్లా పెట్టుకుంటూ ఉంటారా, లేదా ఊరికే నామకే వాస్తే ఇలాంటి వాళ్ళందరినీ పిలుస్తుంటారు? సెలెక్టెడ్ పెట్టేసుకుంటే వాళ్ళు కామనర్స్ అవరు కదా, సెలబ్రిటీ లాగా ముందే పిన్ చేసి తీసుకోండి. కామనర్స్ అని ఒక ప్రాపగండా క్రియేట్ చేద్దాం, కామనర్స్ అందరికి వరే బిగ్ బాస్ లో కామనర్స్ తీసుకుంటున్నారా అని అందరూ ఆడియన్స్ కనెక్ట్ అవుదాం, ఇంకా రీచ్ పెరిగిద్ది, టీఆర్పీ పెరిగిద్ది. సో ఈ ప్లాన్ చేశారేమో నాకు అనిపిస్తుంది. సో ఎందుకంటే ఎందుకు ఇవ్వాలి, ఇప్పుడు మీకు హాఫ్ అన్ అవర్ మీకు ఎపిసోడ్లో ప్లే చేశారంటే ప్లే చేయని ఫుటేజ్ ఇంకెంత ఉంటుంది తెలుసా? ఇంకో హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంటుంది. అంటే ఎంతసేపు చేసిన 1 అవర్ 1.5 అవర్ ఒక మనిషిని చేసి అందరినీ అది చేయాలి కదా. లేదు బాబు నీకు హాఫ్ అన్ అవర్ టైం ఉంది, ప్రతి ఒక్కరికి హాఫ్ అన్ అవర్ టైం ఉంది, హాఫ్ అన్ అవర్లో నువ్వేంటి లేదని క్వశ్చన్లు జడ్జిలకు వచ్చేసి నువ్వు ఆన్సర్ చెప్పాలి, హాఫ్ అన్ అవర్లో మొత్తం చెప్పాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత నువ్వు వెళ్ళిపోవడం డైరెక్ట్గా రెడీ చేస్తాం. అలా పెడితే ఇంకా బెటర్ ఉంటుందేమో. అసలు వాళ్ళకి హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఏంటి, నాకు మా లాంటి వాళ్ళకి ఒక 10 మంది ఉన్నారు బ్యాచ్ మొత్తం, వీళ్ళకి ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు 10 నిమిషాలు, ఇదేంటి ఈ వేరియేషన్ ఎందుకు? ఒక కామనర్ అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి కదా. సో అదే నేను అంటున్నాను. అదే అందరు చాలా మంది ఇట్లా అని చెప్పి బయటకు వచ్చారు. చాలా మంది మాకు ఇలా జరిగింది అని చెప్పి చెప్తున్నారు. అండ్ రీసెంట్ గా నైట్ అయితే కనుక సెలెక్ట్ చేసి ఆల్రెడీ గ్రీన్ ఇచ్చి హోల్డ్ లో పెట్టిన వాళ్ళని 2 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు కూడా అది మహా దారుణం, రీజన్ లేకుండా పంపించేశారు. సో అసలు రీజన్ లేకుండా మాదో బాధ అంటే, మేము ఈ బాధలో ఉంటే మాకు ఆ నెక్స్ట్ డేనే ఫోన్ చేశారు, మామ ఇట్లా జరిగింది, ముందుకు రమ్మన్నారా, ముందుకు వచ్చారంటే ఏమన్నా మనకు ముందు కొంచెం ఎక్కువ పవర్ ఉంటుందేమో మాకేమన్నా అనో, లేకపోతే ప్రాంక్ చేస్తారేమో, ఫస్ట్ డే కదా కానీ సరదాగా ప్రాంక్ చేస్తున్నారేమో, కొంచెం శ్రీముఖి గారు ఇట్లా సరదాగా ఉంటారు కదా, ప్రాంక్ చేస్తారేమో అనుకున్నాను. గెట్అవుట్ అన్నారు బయటికి. మాలో కూడా వస్తూ ఉండగా బ్యాక్ సైడ్లో కూడా ఒకడు అడిగాడు, ఎందుకు మేడం మాకు ఏ రీజన్ చెప్పండి, ఎందుకు పంపిస్తున్నారు, మేము ఎందుకు రిజెక్ట్ అయ్యాం చెప్పండి, మేము హోల్డ్లో ఉన్నాం, మాకు గ్రీన్ వచ్చింది, 2 గ్రీన్లు వచ్చినాయి, ఎందుకు హోల్డ్లో పెట్టారు, ఎందుకు రిజెక్ట్ చేస్తారంటే శ్రీముఖి గారు అన్నారంట, మేమేం చేయాలో మాకు తెలుసు, వీళ్ళు ఫస్ట్. సో మీరేం చేయాలో మీకు తెలిసినప్పుడు మమ్మల్ని పిలవడం ఎందుకంటే, మాతో ఆడుకోవడం ఎందుకు, ఒక సామాన్యుడి కోరికతో, సామాన్యుడి ఆశతో, సామాన్యుడి ఆర్థిక పరిస్థితితో ఆడుకోవడం ఎందుకు? మీరు ఏం చేయాలో మీకు తెలిసినప్పుడు మీకు నచ్చిందే చేసుకోండి. సో ఇక్కడ ఉమా గారు ఇక్కడ ఆర్థిక పరిస్థితి మీద కూడా ఆడుకుంటారు.
ఒక అమ్మాయి యూకే నుంచి వచ్చింది, సో శృతి అని చెప్పేసి యూకేలో జాబ్ చేసుకుంటుంది ఆ అమ్మాయి. జాబ్ రిజైన్ చేసి మనకి ఏదైనా మెయిల్ వస్తుంది 5th to 25th వరకు మీ డేట్లు కావాలి అంటే నియర్ బై 1 month డేట్స్ కావాలి. 1 month ఎవరు లీవ్ ఇవ్వరు కదా, లీవ్ పెట్టుకొచ్చింది. ఆవిడ జాబ్ పోయింది, లీవ్ కాదు మన రిజెక్షన్ ఏమంటారు రిజైన్ చేసి వచ్చింది. అది పోయింది, జాబ్ పోయింది. ఆవిడ ఫ్లైట్ ఛార్జెస్ అన్నీ కలిపి దాదాపు 3 lakhs వరకు అయినాయి ఆవిడకి, బట్టలు అన్నీ కొనుక్కోవడానికి 3 lakhs వరకు అయినాయి. సో అవన్నీ ఎవరు భరిస్తారు? సో అంటే ఆవిడ అన్ఫేర్ జరిగింది ఆవిడకి కూడా. అది ఫేర్గా జరిగి అంటే నువ్వు పోతావమ్మా, నువ్వు అది నీకు ఇష్టం అంటారు, కానీ అన్ఫేర్ జరిగింది ఆవిడ కూడా. సో నాకు కూడా ఇట్లా మనకు బట్టలు కావాలి, 25 days షూట్ ఉంటుందమ్మా, మీరు కొంచెం ఒక 6 జతలు బట్టలు కావాలని చెప్తారు. 6 జతల బట్టలు మనం వెళ్తున్నాం అంటే షూట్కి వెళ్తాం, మంచి బట్టలు వేసుకోవాలనుకుంటాం కదా, మనం పాత బట్టలు వేసి తిరగలనుకోం కదా. సో అట్లా నేను కొన్ని జతలు బట్టలు కొన్నాం, దానికోసం అప్పులు చేసాం, ఒక 50K 60K వరకు అప్పులు చేసాం, ఇంట్లో అక్క వాళ్ళ బంగారం తాకట్టు పెట్టి. సో ఇట్లా ఫైనాన్షియల్గా ఇది లాక్ చేసేస్తారు. ఏంటో డైలమాలో ఉండిపోతారు. కొంతమంది అయితే ఆ ట్రాన్స్ ఇంకా బయట రావట్లేదు. అన్ఫేర్గా జరిగి నేను ఎందుకు అసలు సెలెక్ట్ అవ్వలేకపోయాను, నన్ను క్వశ్చన్ చేయకుండా, నన్ను ఏం అడగకుండా, టాస్క్లు పెట్టకుండా అసలు ఎందుకు అనే పెయిన్లో ఉన్నారు కొంతమంది, తీసుకెళ్ళిపోతున్నారు. సో నేను ఇట్లా వచ్చి ముందుకు చెప్పుకోగలుగుతున్నాను, కొంతమంది రాలేకపోతున్నారు కూడా ముందుకి. సో అంటే చాలా మంది ఆడుకోవడమే, బట్ ఎందుకు అంటే సెలెక్ట్ అయ్యి అక్కడ వరకే కదా మనం అయింది, ఇంకా బిగ్ బాస్కి వెళ్ళలేదు. బట్ అప్పులు చేసేసి ఆ ప్యాషన్తో ఆ తర్వాత ఇప్పుడు అక్కడ వరకు పక్కన వేరే వాళ్ళ గురించి పక్కన పెట్టిన మీరే ఒక ఇంట్లో వాళ్ళ బంగారం తాకట్టు పెట్టి ఒక 60-70 వేలు అప్పులు చేసి బట్టలు కొనుక్కొని అక్కడ వరకు వెళ్తే మీకు ఎలాంటి 2-3 minutes కూడా నేను అదే అంటున్నాను. నేను అక్కడ వరకు వెళ్తాను, నాకు తెలుసు, మనం నలుగురు తిరుగుతున్నా మనకు ఒక ఐడియా ఉంటుంది ఏమని. ఇప్పుడు ఒక జాబ్ ఉంది, ఇద్దరే కావాలి జాబ్కి, కానీ ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చారు. ఎంతమంది వెళ్ళిపోతారు? 2 కావాలి, 8 మంది వెళ్ళిపోవాల్సిందే, 8 members వెళ్ళిపోవాలి. సో నేను ఉంటానే కుదరదు. కానీ అక్కడ ఏం చెప్తారు, వాళ్ళకి కావాల్సిన తీసుకుంటారు. సో ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన తీసుకునే ప్రాసెస్లో నువ్వెందుకు బిగ్ బాస్ అర్హుడు, నువ్వెందుకు కాదనేసి చెప్పకుండా అన్ఫేర్ చేసేసి ఒక అమ్మాయి నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తారు చెప్పండి అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదని అడిగి మాట్లాడారు. సో మాకు కూడా తెలియాలి కదా, మేము ఎందుకు రిజెక్ట్ అయ్యామో మాకు తెలియాలి. తెలియకుండా నేను ఎందుకు రిజెక్ట్ అయ్యానో కూడా నాకు తెలియదు. ఇప్పుడు అంటే మా అమ్మ నా బ్యాక్ స్టోరీ, నా కష్టం, నా తల్లి ప్రేమని, నా తల్లి కష్టాన్ని ఇక్కడ వరకు వచ్చడానికి నాకు నా బిగ్గెస్ట్ రీజన్ చెప్పడం తప్ప, నా తల్లి పేరు చెప్పడం తప్ప, తల్లి గురించి చెప్పడం తప్ప. అలా అనుకుంటే ఒక సామాన్యుడి తల్లిని అవమానించినట్టే, ప్రతి సామాన్యుడి తల్లి అవమానించినట్టే. ఎందుకంటే తను చెప్పే రైట్స్ ఉంటాయి, నా తల్లి గురించి నేను చెప్పుకుంటా, మీ తండ్రి గురించి మీరు చెప్పుకుంటారు. సో ఆ రైట్స్ని వాళ్ళు ఉల్లంఘించినట్టే. సో అది నాకు తీసుకోలేకపోతున్నాం. సో అట్లా కొంచెం చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది ఆ రోజు.